ఓకే లీడర్స్, ఈరోజు మనం మైండ్ సెట్ గురించి తెలుసుకుందాం. జనరల్గా మన మైండ్ సెట్ ఎలా ఉంటే మనం మన బిజినెస్లో సక్సెస్ అవుతాం. మనకి ఎవరికైనా కూడా ఫస్ట్ మనం భూమి మీదకి వచ్చినప్పుడు మనకు అందరికీ కూడా ఏమీ తెలీదు. మనం పెరిగే పరిస్థితులను బట్టి, వాతావరణ పరిస్థితులు, మన ఫ్యామిలీ అట్మాస్ఫియరు, దాన్ని బట్టి ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కొక్కలాగా రావడం జరుగుతుంది. జనరల్గా పూర్ మైండ్ సెట్, రిచ్ మైండ్ సెట్ అని ఎలా డిసైడ్ చేస్తారు? డబ్బులు బాగా ఉంటే రిచ్చా పూరా అని చెప్పి డిసైడ్ అవుతుంటాం. బాగా డబ్బులు ఉన్నాయనుకోండి, బాగా రిచ్గా ఉంటున్నారు, వాళ్ళు ఏది కావాలన్నా తీసుకుంటున్నారు, లగ్జరీగా లైఫ్ ఉంది, వాళ్ళు జనరల్గా రిచ్ అని చెప్పి చూసేదాన్ని బట్టి అనుకుంటాం ఫైనాన్షియల్గా. అలానే ఎవరైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ప్రతిదీ ఏదైనా ఖర్చు పెట్టాలంటే చిన్నదానికి కూడా ఆలోచిస్తూ అలా ఉండే వాళ్ళని మరీ పూర్ అనుకుంటాం. కొంచెం వాళ్ళకున్న పరిస్థితుల్లో వాళ్ళు ఒక రకంగా మినిమం కావాల్సిన నీడ్స్ ఏవైతే ఉన్నాయో పిల్లలకి కానీ ఫ్యామిలీకి కానీ వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ బట్టి అడ్జస్ట్ అవుతుంటారో వాళ్ళు మిడిల్ క్లాస్ అని జనరల్గా డిసైడ్ అవుతుంటారు. కానీ అసలు రిచ్ పూర్ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? అందరం పుట్టినప్పుడు ఒకటేలాగా పుట్టాం. కానీ ఈ మధ్యలో ఇవన్నీ ఎలా చేంజెస్ వచ్చినాయి? మన మైండ్ సెట్ని బట్టి, మనం పెరిగే వాతావరణ పరిస్థితులను బట్టి, మనం ఆలోచించే విధానాన్ని బట్టి కూడా మన మైండ్ వర్క్ అవుతుంది. దాన్ని బట్టి మనం తీసుకునే నిర్ణయాలు, మనం చేసే పని విధానాన్ని బట్టి రిచ్గా మారడం జరుగుతుంది. ఎవ్వరు పుట్టడంతో కోటీశ్వర్లు ఎవరు కాదు, ధనవంతులు కాదు, పేదవాళ్ళు కాదు. ఈ మధ్యలో మనం ఆలోచించే విధానం, పనిచేసే విధానం, మధ్యలో కొంతమంది నష్టపోతుంటారు, కొంతమంది వాళ్ళు చేసే పనుల్లో లాభాలు వస్తాయి, అనుకోకుండా కొన్ని కలిసి వస్తుంటాయి, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇదంతా కూడా ఎక్కడ డిపెండ్ అయి ఉంటుంది? మనం రిచా పూరా అనేది మన మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫైనాన్షియల్ కండిషన్స్ అనేది కూడా మనం ఆలోచించే విధానాన్ని బట్టే మన ఫైనాన్షియల్ కండిషన్స్ కూడా చేంజ్ అవుతుంటాయి. మనం ఎప్పుడు పూర్ మైండ్ సెట్ తోటే ఆలోచించామనుకోండి, నేను ఇంతేను, నా లైఫ్ చేంజ్ అవ్వదు, నేను ఏదన్నా చేద్దామని కాదు ఆలోచించేది. ఇప్పుడు నేనుండే కండిషన్స్లో మా లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది? నాకు ఒక 20,000 శాలరీ వస్తుంది, 20,000తోటే అడ్జస్ట్ అవ్వాలి కదా, ఇంతే కదా, నాకు ఎలా నా లైఫ్ చేంజ్ చేసుకోవాలో ఆలోచన లేనప్పుడు మనం ఎప్పటికీ పూర్గానే ఉంటామా? అలా కాకుండా పూర్గా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా రిచ్గా ఉండే వాళ్ళ ఆలోచన విధానంతో వాళ్ళు రిచ్గా ఎలా మారారు, నేను ఇలా ఎందుకున్నాను, నేను కూడా అలా మారాలంటే నేను ఏ విధంగా నా ఆలోచన మార్చుకోవాలి, నేను ఏ విధంగా నా పని విధానం మార్చుకోవాలి, నేను చేసే వర్క్ ఏ విధంగా మార్చుకోవాలి, ఇప్పుడు చేసేదాంతో పాటుగా అడిషనల్గా ఇంకేం చేసుకోవాలి, పెట్టుబడి లేకుండా ఏమైనా ఉందా, లేకపోతే నాకేదన్నా ఎవరో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ అనేది, ప్యాషన్ అనేది ఉంటుంది. అలా దాన్ని బట్టి మన లైఫ్ మారాలంటే మనం ఏదో ఒకటి చేయాలి, ఈ ఒక్క జాబ్ తోటి మనం ఉంటే మన లైఫ్ అనేది చేంజ్ అవ్వదు అని ఫస్ట్ మనలో ఆలోచన అనేది ఉండాలి. ఇప్పుడు మన లైఫ్ చేంజ్ చేసుకోవాలన్నది మన మైండ్కి ఫస్ట్ ఇవ్వాలి మనం. అలా కాకుండా నా లైఫ్ ఇంతేలే, నేను ఎప్పటికీ మారలేను అని మన మైండ్లో మెంటల్గా ఫిక్స్ అయిపోయినప్పుడు మన లైఫ్ అనేది ఆ భగవంతుడు కూడా చేంజ్ చేయలేడు, ఎవరికైనా కానివ్వండి. అది ఎవరికి వాళ్ళే ఆలోచించుకోండి. ఆలోచనే మనలో లేనప్పుడు అది అమల్లోకి ఎలా వస్తుంది? కాబట్టి ఫస్ట్ మనం మన మైండ్ సెట్ని చేంజ్ చేసుకొని, ఇప్పుడు జనరల్గా పేద పేదవానిగా పుట్టడం మన తప్పు కాదు, పేదవానిగా చనిపోవడం మాత్రం మన తప్పు. ఎందుకంటే పుట్టేటప్పుడు మనకు తెలీదు. మన పెద్దవాళ్ళు, మన అమ్మ నాన్న, మన తాత వాళ్ళు పెరిగిన పరిస్థితులు, వాళ్ళకుండే ఫైనాన్షియల్ కండిషన్స్ని బట్టి వాళ్ళ లైఫ్ లీడ్ చేశారు, మనల్ని పుట్టించారు. తర్వాత మనల్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకంటే బెస్ట్ లైఫ్ ఇవ్వాలని మనల్ని చదివిపిస్తున్నారు. ఇంకా మనకు కావాల్సిన నీడ్స్, రిక్వైర్మెంట్స్ అని వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా మా పిల్లలు మేము పడే ఇబ్బందులు వాళ్ళు పడకూడదు, వాళ్ళ లైఫ్ అయినా చేంజ్ అవ్వాలి అని వాళ్ళ స్తోమతకి మించి మనల్ని పెంచుతున్నారు. కాబట్టి మా అమ్మ నాన్న ఉన్నారు, నేను వాళ్ళలాగే నేను కూడా పెరుగుతా, ఏదో ఒక పని చేసుకుంటా, వాళ్ళకి నేను తోడుంటా, మా అమ్మ నాన్నని ఇబ్బంది పెట్టొద్దు, నేను చదువుకోవద్దు, నేనేం జాబ్ చేయొద్దు అని చెప్పి అనుకుంటే ఎవరిని, మనల్ని మనమే మోసం చేసుకున్నట్టు. కాబట్టి మనకు వాళ్ళు మంచి లైఫ్ ఇవ్వాలనుకున్నప్పుడు మనం కూడా వాళ్ళు కష్టపడేది చూస్తున్నాము, అన్నీ పెరుగుతున్నాం కాబట్టి మనం కూడా ఫస్ట్ మన లైఫ్ చేంజ్ చేసుకోవడానికి ఒక అడుగు ముందుకేసి మనం మన లైఫ్ అనేది చేంజ్ చేసుకొని మనం మంచిగా బతికి అప్పుడు దాకా మనల్ని వాళ్ళు చూశారు, అప్పుడు మనం వాళ్ళని చూసే రోజులు కూడా వస్తాయి. కాబట్టి పేదవాడిగా చనిపోవడం మాత్రం మన తప్పే. ఎందుకంటే మనకి సమాజంలో ఇప్పుడు ఉండే పరిస్థితులను బట్టి చాలా అవకాశాలు ఉన్నాయి.
ఆ అవకాశాలని మనం అందిపుచ్చుకొని దానికి తగినట్టుగా మన లైఫ్ అనేది మనం చేంజ్ చేసుకోవాలంటే డెసిషన్ తీసుకొని మనం మైండ్ సెట్ తోటి కనుక వర్క్ చేసుకుంటే డెఫినెట్లీ చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఎవరైనా కూడా ఒక సెలబ్రిటీస్ కానీ, ఒక క్రికెట్ ఫీల్డ్లో ఆడేవాళ్ళు కానివ్వండి, ఏ గ్రూప్స్ జాబ్స్ కొట్టిన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా ఫస్ట్లో వాళ్ళకి నాకు డెఫినెట్లీ ఇది వస్తుంది, నేను ఇలా అవ్వగలను అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళలో ఉంటుందా? ఎవరిలో కూడా ఉండదు. కాకపోతే ప్రయత్నిస్తూ దాన్ని సాధించేదాకా వాళ్ళు వదిలిపెట్టకుండా నేను ఎలా అయినా సెలబ్రిటీ అవ్వాలి అని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. చాలామంది దగ్గర చాలా అవమానాలు వస్తాయి, అన్నీ వస్తాయి ఆ మధ్యలో. కాకపోతే వాళ్ళ లైఫ్ కావాలనుకున్నారు కాబట్టి దానికోసం అవన్నీ పడ్డారు. అలానే మనం కూడా మనం ఒక దాంట్లో డిసైడ్ అయ్యామంటే మనం దాన్ని సాధించేదాకా మనకు మధ్యలో కొన్ని రిజెక్షన్స్ వస్తాయి, నెగిటివ్స్ వస్తాయి. మనల్ని అనుకునే వాళ్ళు, నామూషిగా చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. మనకు అన్నీ ఉంటాయి, కానీ మన బిజినెస్ గురించి మనకు తెలుసు కాబట్టి మనం స్ట్రాంగ్గా చేయాలనుకున్నాం. కాబట్టి ఎవరో ఏదో అనుకుంటారని మనం మధ్యలో వదిలేస్తే మనల్ని మనమే మోసం చేసుకున్నట్టు. కాబట్టి మనం ఫస్ట్ మన స్ట్రాంగ్ మైండ్ సెట్ తోటి ఉండి రిచ్ మైండ్ సెట్ తోటి మనం ఆలోచించాలి. మనం పూర్లో ఉన్నివ్వండి ఫైనాన్షియల్గా, కానీ మన మైండ్ సెట్ రిచ్గా ఉంటే మనం ఆటోమేటిక్గా రిచ్గా మారచ్చు. కానీ మన మైండ్ సెట్ ఎప్పటికీ పూర్గా ఉంటే మనం పూర్లోనే ఉంటాం. అది ఏ విధంగా, అసలు మనం రిచ్ మైండ్ సెట్లో ఉండాలంటే మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, మనం పెరిగే పరిస్థితులు కానీ, మనకి వచ్చే సిచ్యుయేషన్స్ని బట్టి కానీ మనం ఎలా మార్చుకోవాలి. మనం పూర్లో ఉంటాం, ఉన్నాక కూడా అది పూర్ అని మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? మనం రిచ్గా మారాలనుకుంటే మన మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవాలి. కాబట్టి ఈరోజు రిచ్ మైండ్ సెట్లో ఉండాలంటే మన ఆలోచన విధానం అన్నీ కూడా ఎలా ఉండాలి అనేది ఒక 10 పాయింట్స్ రూపంలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ డిఫరెన్స్ పూర్ మైండ్ సెట్ వర్సెస్ రిచ్ మైండ్ సెట్లో ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే, జనరల్గా పూర్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారంటే, టాక్ అబౌట్ అదర్ పీపుల్స్. జనరల్గా మనం ఒక 2-3 ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యాము, మన గురించి మనం డిస్కషన్ చేసుకొని మనం అక్కడ ఉన్న 3-4లో ఎవరి ఆలోచన విధానం బాగుందో అలా మనం మారాలనుకుంటే వాళ్ళలాగా మనం ఇన్స్పిరేషన్ తీసుకొని చేంజ్ అయితే అప్పుడు మన లైఫ్ చేంజ్ అవుతుంది. అలా కాకుండా అక్కడున్న 2-3 వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అని చెప్పి అక్కడ లేని 4వ వ్యక్తి గురించి మనం మాట్లాడామనుకోండి, అది పూర్ మైండ్ సెట్టే అవుతుంది. దానివల్ల యూజ్ ఏముంది? ఎవరినో మనం బ్యాడ్ చేయడం వల్ల మనకు ఒరిగేదేముంది? కాబట్టి ఎప్పుడు కూడా మనం పక్క వ్యక్తుల గురించి, పక్క టీమ్స్ గురించి మాట్లాడొద్దు. ఫస్ట్ మన టీం గురించి, మన గురించి, మనలో మనం మార్చుకోవాల్సింది ఏంది అని ఒక 2 వ్యక్తులు మనం ఉన్నామంటే మన ఆలోచన విధానం ఎలా ఉంది, మన ఆలోచన విధానం ఈ విధంగా ఉంటే మనం ఎప్పటికీ ఇలానే ఉంటాం, ఇలా కాదు మన ఆలోచన విధానం మార్చుకొని మనం కూడా మన వర్క్ స్టైల్ మార్చుకుందాం అన్న ఆలోచన విధానం మనలో ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం సక్సెస్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఎప్పుడు టైం పాస్ చేస్తా, పక్క వాళ్ళ గురించి, పక్క వాళ్ళు చేసే తప్పుల గురించి వేలెత్తి చూపించుకుంటా, వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అని మాట్లాడుకుంటే మనకు వచ్చేది ఏం లేదు. టైం వేస్ట్ అవ్వడం తప్ప, మన మైండ్ పాడవడం తప్ప, మనం కూడా ఇంకా పూర్లోకి వెళ్ళిపోతాం ఆటోమేటిక్గా అలాంటి వ్యక్తుల గురించి, అలాంటి వ్యక్తులతోటి మనం డిస్కషన్ చేయడం వల్ల. కాబట్టి అలా ఉంటే మనం ఎప్పటికీ పూర్లోనే ఉంటాం. కాబట్టి మనం రిచ్లోకి మారాలంటే ఏం చేయాలి? టాక్ అబౌట్ గ్రేట్ ఐడియాస్. జనరల్గా రిచ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు? ఇప్పుడు ఏదైనా ఒక 2-3 ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు, బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు, వాళ్ళు జనరల్గా టైం పాస్ చేస్తారా? ఎవరైనా కానీ ఏదైనా ఒక కాన్వర్జేషన్ కలిశారు జర్నీలో కానీ, లేకపోతే ఎక్కడైనా అనుకోకుండా, లేకపోతే ఒక దగ్గర గ్యాదర్ అవ్వాలనుకున్నారు, ఆ టైంలో టైం వేస్ట్ చేసే పనులు అస్సలు మాట్లాడరు. వాళ్ళు చేసే బిజినెస్ల గురించి కానీ, ఇంకెలా చేస్తే బాగుంటుంది, దీంట్లో అన్నా ఇన్వెస్ట్ చేయాలంటే దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా బాగుంటుందా అని 1-2 సార్లు ఆలోచించుకొని డిస్కషన్ చేసుకొని 2-3 ఒపీనియన్స్ తీసుకొని కూడా ఆ విధంగా చేసుకోవడం జరుగుతుంది. అలా చేయడం వల్ల సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది నలుగురికి పనికొచ్చేది, మంచి ఏదో చెడేదో తెలుసుకుంటాం దాని గురించి. అంతేగాని వ్యక్తుల గురించి మాట్లాడుకుంటే మనకి వచ్చేదేముంది? కాబట్టి మనం ఇప్పుడు ఏ మైండ్ సెట్లో ఉన్నాం? మనం పూర్ మైండ్ సెట్లో ఉన్నామా, రిచ్ మైండ్ సెట్లో ఉన్నామా? రిచ్ మైండ్ సెట్లో ఉంటే హ్యాపీ, ఎందుకంటే మనం ఆల్రెడీ సక్సెస్ వైపు మనం అడుగులేస్తున్నట్లు. లేదంటే మనం ఈ విధంగా టైం పాస్ చేస్తూ మన టైంని మనం వేస్ట్ చేసుకుంటూ ఎదుటి వాళ్ళ గురించి మనం డిస్కషన్ చేస్తున్నామంటే మనం పూర్ మైండ్ సెట్లోనే ఉన్నట్టు. దానివల్ల ఎవరికి వచ్చే లాభం ఏమీ లేదు, నష్టాలే ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇది ఫస్ట్ డిఫరెన్స్. మనం పూర్లో ఉన్నట్లయితే రిచ్లోకి మారాలి, ఆల్రెడీ రిచ్లో ఉంటే హ్యాపీ. సెకండ్ పాయింట్,
జనరల్‌గా ఎలా ఆలోచిస్తారు కొంతమంది, నేను ఎక్కువ టైం కష్టపడితే నాకు ఎక్కువ డబ్బులొస్తాయి అని చెప్పి ఆలోచిస్తారు. కొంతమంది వ్యక్తుల మనస్తత్వం ఆ విధంగానే ఉంటుంది. ఇప్పుడు జనరల్‌గా ఇక్కడ చూడండి, మనం బిజినెస్‌లో ఉన్నాము. మనం బిజినెస్ ప్లాన్ విన్న కొత్తల్లో జనరల్‌గా మనకి ఎలాంటి పర్సన్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలో తెలీదు. కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌లో ఫేస్ చేసే వాళ్ళకి ఫస్ట్ చెప్పాలనుకుంటా. ఎందుకంటే మన దాంట్లో మనీ ఉంటుందని చెప్తున్నా. చేసే దాంతో పాటు ఇంకొకటి చేసుకోవచ్చని చెప్తున్నా. కాబట్టి మనం సిటీస్‌లో ఉన్నా, మన చుట్టుపక్కల ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళలో చిన్న చిన్న జాబులు చేస్తూ శాలరీస్ సరిపోక ఉండే వాళ్ళకి ఫస్ట్ మనం చెప్పాలనుకుంటాం. ఎందుకంటే వీళ్ళు చాలా కష్టపడుతున్నారు, కష్టానికి తగిన ఫలితం రావట్లేదని చెప్పి మనం చెప్పాలనుకుంటాం. కానీ వాళ్ళేం ఆలోచిస్తారు, దీనివల్ల నా టైం వేస్ట్ అవుతుంది, ఇది నా వల్ల కాదులే, నేను చేయలేనులే, నేను చేసేదే నేను చేసుకుంటా అని చెప్పి ఫస్ట్ మనం చెప్పేది మన మొహమాటానికి విన్నా కూడా దాన్ని మైండ్కి తీసుకోరు. ఫస్ట్ అసలు ఇది మంచిదా కాదా అని కూడా ఫస్ట్ ఆలోచించరు అనమాట. అంటే ఎక్కువ టైం కష్టపడితేనే ఎక్కువ మనీ వస్తుందని చెప్పి ఇప్పుడు 8 గంటలు చేసే పని ఇంకొక 8 గంటలు ఎక్స్ట్రాగా చేస్తే నాకు ఇప్పుడు ఒక 400 వస్తుంది డైలీ వేస్ కింద. ఇంకొక 4 గంటలు చేస్తే ఆ రోజు నాకు 800 వస్తుంది కదా అని ఇంకొక 8 గంటలు ఎక్స్ట్రాగా కష్టపడి ఇంకొక 400 ఎక్స్ట్రా తీసుకుంటారు. అంటే ఆ 8 గంటల టైంలో ఇంకొక 4 గంటలు కనీసం మనం చెప్పే బిజినెస్ గురించి తెలుసుకొని, ఇక్కడ నేను 8 గంటలు పని చేస్తే నాకు 400 వస్తుంది కదా అని చెప్పి ఆలోచించుకొని, అసలు నేను ఇలా ఉంటే నా లైఫ్ ఎప్పటికీ చేంజ్ అవ్వదు కదా, నా లైఫ్ చేంజ్ అవ్వాలంటే నేనేం చేయాలి, ఏదన్నా పార్ట్ టైంగా చేసుకోవడానికి మంచి బిజినెస్, ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ లేకుండా అలా ఏదైనా ఉందా అని ఆలోచించే మనస్తత్వం ఉంటే మనం చెప్పేది వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. అలాంటి మనస్తత్వమే లేనప్పుడు ఫస్ట్ రిసీవ్ చేసుకోవడానికి కూడా ముందుకు రారు. మనం చెప్పేది మనం వాళ్ళకంటే మంచి పొజిషన్లోనే ఉంటాం. కానీ మనం చెప్పేది వాళ్ళు రిసీవ్ చేసుకోరు. ఎందుకంటే వాళ్ళు అలా మైండ్లో మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ అలా దానికి అలవాటు పడిపోయింది. కాబట్టి అలా పూర్ మైండ్ సెట్లో ఉండే వాళ్ళకి ఫస్ట్ మనం చెప్పడానికి ట్రై చేయాలి. ట్రై చేసినప్పుడు వాళ్ళు మారడానికి మనకు వాల్యూ ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చి మారితే ఓకే. మారకుండా కొంతమంది అలానే ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ ఆలోచనలు మార్చుకోవడం చాలా కష్టమవుతుంది. ఈ విధంగా మన మైండ్ సెట్ ఏ విధంగా ఉంది, మనం కూడా ఎక్కువ టైం కష్టపడి ఎక్కువ టైం మనీ తెచ్చుకోవాలనుకుంటున్నావా, స్మార్ట్గా ఆలోచించి తక్కువ టైం కష్టపడి తెలివిగా ఎక్కువ డబ్బు తెచ్చుకోవాలనుకుంటున్నావా? ఇప్పుడు బిజినెస్ మ్యాగ్నెట్స్ అంతా ఎలా ఆలోచిస్తారు, తక్కువ టైంలో ఎక్కువ మనీ ఎలా వస్తుంది, ఎలా స్మార్ట్గా ఆలోచించాలి, మనం ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా ఎలా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ తేవాలి అన్న ఆలోచన విధానమే ఉంటుంది రిచ్ మైండ్ సెట్ వాళ్ళల్లో. కాబట్టి వాళ్ళు ఒక బిజినెస్ ఉన్న వాళ్ళు 2-3 బిజినెస్లు చేయడం, ఒక వ్యక్తే బిజినెస్కి సీఈఓనో ఓనరో ఉంటారు, దానికి సబ్ బ్రాంచెస్ చాలా వస్తాయి. ఎలా వస్తాయి అవన్నీ? ఎక్కువగా ఆలోచించి మనం ఎలా స్మార్ట్గా మనుషులను పెట్టుకొని మ్యాన్ పవర్ తోటి మనం ఎలా వర్క్ చేసుకోవాలి, ఎక్కువ మనీ ఎలా సంపాదించుకోవాలి, వాళ్ళు కొంచెం కూడా కష్టపడరు కానీ ఇన్కమ్ చాలా ఎక్కువగా వస్తుంది. పూర్ మైండ్ సెట్ ఉండే వాళ్ళకి రిచ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళకి తేడా అది. నేను ఎక్కువ టైం కష్టపడితేనే నాకు ఎక్కువ మనీ వస్తుంది అనుకోవడం పూర్ మైండ్ సెట్. కానీ మనం తక్కువ టైంలోనే ఎక్కువ మనీ ఎలా సంపాదించుకోవాలి, ఇప్పుడు నేను ఒకటి చేస్తున్నాను, దీన్ని చేసేదాంతో పాటుగా నాకు ఆల్టర్నేట్గా ఇంకొకటి చేసుకుంటే నా లైఫ్ ఇంకా బాగుంటుంది కదా, దీంట్లో హార్డ్ వర్క్ చేస్తున్నా, ఇంకేదన్నా స్మార్ట్గా చేసే అవకాశం ఉందా అని ఆలోచించుకునే మనస్తత్వం ఉన్నప్పుడు డెఫినెట్లీ మనలాంటి బిజినెస్లు వచ్చినప్పుడు రిసీవ్ చేసుకుంటారు. మనతో పాటు కూడా వాళ్ళు జర్నీ చేస్తారు. అలాంటి వ్యక్తుల్ని ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం కూడా ఇప్పుడు మనం ఆల్రెడీ మన బిజినెస్లో మనం చేస్తున్నాం, ఆల్రెడీ మనం జూమ్ మీటింగ్లో ఉన్నామంటే మనందరం మన బిజినెస్లో ఉన్న లీడర్స్మే అని చెప్పొచ్చు. మనం ఏదైనా ఇప్పుడు కూడా మన ఆలోచన ఎటైనా పూర్ మైండ్ సెట్ సైడ్ వెళ్తుందా, ఇప్పుడు చాలామంది అనుకుంటుంటాం ఇప్పుడు మన బిజినెస్లో స్లోగా మనీ జనరేట్ అవుతుంది కానీ ఫాస్ట్గా బయట ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్ చదువుకున్న వాళ్ళు కూడా మినిమం ఒక 10,000 తెచ్చుకుంటున్నారు బయటికి వెళ్ళి నెలంతా కష్టపడి. కానీ నాకు ఇన్కమ్ రావట్లేదే అని మన ఆలోచన మార్చుకొని మన బిజినెస్ని క్విట్ చేసి అటు వెళ్ళామనుకోండి, ఏమవుతుంది, హార్డ్ వర్క్ చేయాలి, ఆ 10,000 అంతే ఉంటుంది, గ్రోత్ అనేది ఉండదు. కానీ ఈరోజు ఆలోచించకుండా రేపటి ఫ్యూచర్ గురించి మనం ఆలోచించి తెలివిగా ఇప్పుడు మనం స్మార్ట్గా ఇప్పుడు మన బిజినెస్ని స్టార్ట్ చేసినా కూడా ఈ రెండింటికి మినిమం 20,000 శాలరీ తెచ్చుకోవచ్చు. ఒక 1 ఇయర్ మనం కష్టపడితే మన బిజినెస్లో స్మార్ట్గా ఇంట్లోనే ఉండి బిజినెస్ ప్లాన్ నేర్చుకుంటా, జూమ్ మీటింగ్స్ వింటా, నాలెడ్జ్ తీసుకుంటా, యూట్యూబ్లో నాలెడ్జ్ తీసుకుంటా, అప్లైన సపోర్ట్ తీసుకొని పిల్లల్ని ఫ్యామిలీని చూసుకుంటూ
కొంచెం కూడా అలసిపోకుండా, ఎక్కడికి తిరగకుండా ఇంట్లోనే ఉండి ఇన్కమ్ తీసుకునే బిజినెస్ మనది. మనం నిజంగా ఆలోచించుకుంటే ఇంత మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఎక్కడ కూడా ఉండదు. కాబట్టి మన ఆలోచన విధానం ఎలా ఉంది? స్మార్ట్‌గా ఉందా? లేకుంటే హార్డ్‌గా ఉండాలనుకుంటున్నామా? కాబట్టి ఈ విధంగా మనం హార్డ్‌గా ఉండాలి, ఫాస్ట్‌గా మనీ రావాలి అనుకోని ఆలోచన విధానం ఎవరికైనా ఉన్నా మార్చుకొని మనం స్మార్ట్‌గా ఎలా ఇన్కమ్ తీసుకోవాలి అని చెప్పి ఆలోచించుకొని మనం వర్క్ చేసుకుంటే కనుక మన బిజినెస్లో ఒక 2-3 ఇయర్స్లో మినిమం తక్కువలో తక్కువన్నా 50,000 శాలరీ తీసుకోవచ్చు. కాబట్టి మనం బాగా తెలివిగా ఆలోచించి మనీ ఎక్కువ ఎక్కడుంది, ఎక్కువ ఎలా సంపాదించుకోవాలని మనం ప్లాన్ చేసుకొని మనం వర్క్ చేసుకుంటే డెఫినెట్లీ సక్సెస్ అవ్వచ్చు. థర్డ్ పాయింట్, పూర్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు అసలు ఎలా రియాక్ట్ అవుతారు? పర్సన్స్ టాక్ ఫాస్ట్ వితౌట్ థింకింగ్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక సిచ్యుయేషన్ వచ్చింది, ఆ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు అసలు మంచి ఏదో చెడేదో ఆలోచించకుండా ఆ టైంకి ఆ సిచ్యుయేషన్ బట్టి కోపం కొన్ని సిచ్యుయేషన్స్లో వస్తుంది. ముందు వెనక ఆలోచించకుండా కోప్పడడం, గట్టిగా అరవడం, చేయి చేసుకోవడం, ఇవన్నీ కూడా పూర్ మైండ్ సెట్కి వాళ్ళకి ఉండే ఆలోచన విధానం. కానీ రిచ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఎలా ఉంటారు? పర్సన్స్ యాక్ట్ ఫాస్ట్ విత్ ప్లానింగ్. అంటే జనరల్గా ఏదైనా సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ప్లానింగ్ లేకుండా ఏదైనా మనం ఒక ఫెయిల్యూరే వచ్చింది, మనం ప్లానింగ్ లేకుండా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఆ ఫెయిల్యూర్ని మనం రిసీవ్ చేసుకొని అసలు ఇది ఫెయిల్యూర్ ఎందుకు వచ్చిందని చెప్పి రీజన్స్ చూడకుండా అక్కడ ఫెయిల్యూర్ అయ్యామని చెప్పి మన టీంలో ఉన్న మెంబర్స్ని కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కానీ మనం గొడవ పడడం వల్ల అక్కడ ఏమన్నా రిజల్ట్ ఉంటుందా? ఇంకా మనం అక్కడ బ్లేమ్ అవ్వడం తప్ప ఏముండదు. కాబట్టి పూర్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు ఆలోచించకుండా. కానీ రిచ్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు విత్ ప్లానింగ్ తోటి ఇలా చేస్తే ఇలా ముందుకు వస్తాము, ఇలా చేసుకుంటే ఇలా సక్సెస్ అవుతాము అని. ఇప్పుడు జనరల్గా మనం కూడా ఏమనుకుంటున్నాం, ఇప్పుడు దాకా మనం వర్క్ చేసాము కానీ రిజల్ట్ అనేది కొంచెం స్లోగా వస్తుంది 2025 ఎండింగ్ దాకా. కానీ 2026లో ఏమనుకున్నాం మనం, ఇయర్ ఎండింగ్కి అందరం కూడా మంచి ఇన్కమ్ తీసుకోవాలి, మినిమం ప్రతి ఒక్కరు క్వాలిఫై అవ్వాలి, శాలరీస్ రావాలి అనుకున్నాం 2026 ఎండింగ్కి. కాబట్టి ఈ 26 ఎండింగ్కి రావాలనుకున్నాం. దీనికి తగినట్టు మనం అప్లైనర్స్ దగ్గర ప్లానింగ్ తీసుకొని మనం చేసే వర్క్ విధానాన్ని మార్చుకొని మనం జూమ్లో స్ట్రెంగ్త్ పెంచుకోవాలనుకున్నాం ఎవ్రీ మంత్. కాబట్టి మనం అనుకున్న వేలో వెళ్తున్నామా లేదా? ఇప్పుడు ఈ మంత్లో మనం ఏమనుకున్నాం, జనరల్గా ఒక 10 మెంబర్స్ ఉన్నాం, రెగ్యులర్గా జాయిన్ అయ్యే వాళ్ళం. నెక్స్ట్ మంత్కి 20 మెంబర్స్ అవ్వాలనుకున్నాం, అంటే ఒక్కొక్కరిని ప్రమోట్ చేయాలనుకున్నాం నెక్స్ట్ మంత్కి. కాబట్టి అది వర్క్ అనేది స్టార్ట్ అయితే నెక్స్ట్ మంత్కి 20 మెంబర్స్ వస్తారు, ఇంకా 10 డేస్ ఉందిలే అప్పుడు చూసుకుందాంలే అనుకుంటే ఆ రోజు మనలాంటి వ్యక్తులు మనకు దొరుకుతారా? కాబట్టి మనం ఏదైతే ప్లానింగ్ అనుకున్నామో దాని గురించి డే 1 నుంచి మనం వర్క్ అనేది స్టార్ట్ చేసుకొని అది ఒక జూమ్ మీటింగ్ కానీ మనం ఇన్విటేషన్ ఇవ్వడం కానీ మన టీంలో మనం ఎలా వర్క్ చేసుకుంటే ఎలా ఇన్కమ్ వస్తుందని కానీ. ఇప్పుడు డైరెక్ట్గా బ్రాంజ్ అవ్వాలంటే ప్లానింగ్ లేకుండా, మనం టీం లేకుండా మనం ఎలా క్వాలిఫై అవ్వగలం? కాబట్టి ప్రాపర్ ప్లానింగ్ తోటి ఎంతమంది ఉంటే మనం ఏ పర్సెంటేజ్కి వస్తాము, ఎంతమంది బిజినెస్ చేసే వాళ్ళు ఉండాలి, ఎంతమంది ప్రోడక్ట్ యూజర్లు ఉండాలి, ఇదంతా మనం ప్లాన్ చేసుకొని దానికి అనుకున్నట్లు ఎవ్రీ మంత్ మనం ప్రోగ్రెస్ చేసుకుంటూ ఉంటే అనుకున్న రిజల్ట్ ఫైనల్గా వస్తుంది. అలా కాకుండా ముందంతా సైలెంట్గా ఉండి ఆ రిజల్ట్ మనకు ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత మనం రియాక్ట్ అయితే అదే పూర్ మైండ్ సెట్ ఆలోచన ఉండే వాళ్ళ విధానం. కానీ రిచ్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు ప్లానింగ్ తీసుకొని ఆ ప్లానింగ్ ఎంతవరకు వచ్చింది ప్రోగ్రెస్ అని చూసుకొని అనుకున్నట్లు జరిగిందా లేదా అని ఫైనల్లో చెక్ చేసుకుంటారు. ఆటోమేటిక్గా డైలీ ప్రోగ్రెస్ ఉంటుంది కాబట్టి అనుకున్న రిజల్ట్ వస్తుంది. ఈ విధంగా రిచ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళలాగా మనం ఆలోచించగలిగి మనం ముందు నుంచే ప్లానింగ్ తోటి వర్క్ చేసుకోగలిగితే మనకు కూడా అనుకున్న రిజల్ట్ రావడం జరుగుతుంది. పాయింట్ నెంబర్ 4, పర్సన్స్ ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్. జనరల్గా పూర్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు దేని మీద ఫోకస్ చేస్తారు? పర్సన్స్ ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్, ఓన్లీ ప్రాబ్లమ్స్ మీదే ఫోకస్ చేస్తారు. ఇప్పుడు జనరల్గా మన బిజినెస్సే ఉంది, మన బిజినెస్లో జనరల్గా మనం కొంతమందికి ఇన్విటేషన్ ఇస్తాము. ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళు కొంతమంది వస్తారు, కొంతమంది రారు. కొంతమంది ఏ విధంగా ఆలోచిస్తారు, నేను ఇంతమందికి చెప్పాను ఎవరు రావట్లేదు, ఇది నా వల్ల అవుతుందా అని ఫస్ట్ అడుగు వేయడానికి ఆలోచించి అక్కడే ఆగిపోతారు. కానీ ఇప్పుడు బిజినెస్ ప్లాన్ మనం విన్నాము, మనం సక్సెస్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆల్రెడీ మన ముందు సక్సెస్ అయిన లీడర్స్ ఉన్నప్పుడు బిజినెస్ ప్లాన్ కరెక్టా కాదా?
బిజినెస్ ప్లాన్ కరెక్ట్ అయితేనే కదా ఇప్పుడు మన ముందు సక్సెస్ అయిన లీడర్స్ మన కళ్ళ ముందు కనిపించేది, లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నారు ప్రతి నెల. కాబట్టి మనం ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయకుండా ఇప్పుడు ఒక స్టాక్ పాయింట్స్ దగ్గర కానీ ఇప్పుడు స్టార్టింగ్లో విజయరాజ్ సార్ వాళ్ళంతా బిజినెస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి స్టాక్ పాయింట్స్ లేవు, ప్రోడక్ట్స్ అవైలబుల్ లేదు, ఏ ఫెసిలిటీ లేదు, కనీసం ట్రాన్స్పోర్ట్ కూడా లేదు. ఓన్ వెహికల్, ప్రోడక్ట్లు అట్టపెట్లు కట్టుకొని ఎక్కడో వైజాగ్కి వెళ్ళి తీసుకొచ్చుకొని ఇంటింటికి తిరిగి ప్రోడక్ట్లు ఇచ్చి ఆ మనీ కలెక్ట్ చేసుకొని డబ్బులు లేకపోయినా అప్పు తీసుకొని ప్రోడక్ట్లు తెచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చి డబ్బులు తీసుకొని ఇలా బిజినెస్ అనేది రొటేట్ చేస్తున్నారు అప్పుడు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలంటే మనకు డెలివరీ లేట్ వస్తుంది, స్టాక్ పాయింట్కి వెళ్ళాలంటే జనాలు ఎక్కువ ఉంటున్నారు, అక్కడికి వెళ్తే కావాల్సిన ప్రోడక్ట్లు ఉండట్లేదు. ఇవన్నీ కూడా మనకు రీజన్స్ లాగా కనిపిస్తున్నాయి. నేను చాలామందికి చెప్పాను బిజినెస్లోకి ఎవరు రావట్లేదు, ఇంకా నాకు ఇది నా వల్ల కాదు. ఎవరి కోసం మనం బిజినెస్ చేయాలనుకున్నాం, మన కోసం మనం బిజినెస్ చేయాలనుకున్నాం. మన కోసం మనం బిజినెస్ చేయాలన్నప్పుడు ఇప్పుడు మన ఇంట్లోనే ఏదైనా ప్రాబ్లం వచ్చింది కదా అని చెప్పి మనం అక్కడి నుంచి స్కిప్ అవుతామా, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కోసం చూస్తామా ఫస్ట్, అది మన అనుకున్నప్పుడు. కాబట్టి మన ప్రాబ్లంకి సొల్యూషనే డెఫినెట్లీ చేయాలి, ఎందుకంటే ఇది మన బిజినెస్. గౌతమ్ బాలే సార్ ప్లానింగ్ ఇచ్చారు, ప్రోడక్ట్స్ మనకు అవైలబుల్లో ఉంటున్నాయి, బిజినెస్ ప్లాన్ మనకు అవైలబుల్లో ఉంది, కాబట్టి ఎవరు బిజినెస్ చేసుకుంటే వాళ్ళకి ఇన్కమ్ ఇస్తాను అని మనకి మన బిజినెస్ ప్లాన్లో ఉంది. కాబట్టి ఆ బిజినెస్ మనది, మనం చేసుకుంటే మనకి బిజినెస్ వస్తుంది. కాబట్టి మనం ప్రాబ్లమ్స్ మీద ఎప్పుడు ఫోకస్ చేయకూడదు. అలా ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేసేవాళ్ళు ప్రాబ్లం దగ్గరే అక్కడే ఆగిపోయేసి ఫైనల్ రిజల్ట్ వచ్చేదాకా ఆగరు. అలాంటి వాళ్ళే ఈరోజు ఫెయిల్యూర్ అయిన పీపుల్ అందరూ కూడా. ఈరోజు చాలామంది జనరల్గా ఇప్పుడు రామాంజనేయులు సార్ చెప్తుంటారు, నాకు లెగ్స్ ఉండేవాళ్ళు ఎవరు డైరెక్ట్ లెగ్స్ కాదు, నాకు పైన వేరే వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళకి సబ్లో వచ్చిన వాళ్ళు ఈరోజు నాకు లీడర్స్గా ఉన్నారు, పైన ఉన్న వాళ్ళు ఆగిపోయారని చెప్తున్నారు. ఎందుకు ఆగిపోయారు? వాళ్ళు ఏదో అక్కడ చెప్పి ఇక్కడ చెప్పి రాకపోవడం వల్ల వాళ్ళు అక్కడే ఆగిపోయారు. ఈ రోజు వచ్చి వాళ్ళు బిజినెస్ చేసుకోవాలన్నా జస్ట్ సైడ్ వాల్యూమ్ చేసుకుంటే వాళ్ళకి మినిమం 50,000 శాలరీ వస్తుంది, ఎందుకంటే సార్ లెగ్స్ డెప్త్కి వెళ్ళిపోయాయి కాబట్టి అలా ప్రాబ్లమ్స్ మీద మనం ఫోకస్ చేస్తే ఆ ప్రాబ్లం దగ్గరే అక్కడే ఆగిపోతాం. అలా అయిన వాళ్ళే ఈరోజు ఫెయిల్యూర్ పీపుల్స్ అంతా మన బిజినెస్లో కూడా. ఈరోజు మనం చాలామందికి బిజినెస్ చెప్పాలనుకుంటే నాకు బిజినెస్ తెలుసు అనే వాళ్ళే ఎక్కువ మంది ఉంటున్నారు బయట, కానీ వాళ్ళకి ఏం తెలుసో తెలియదు, మన బిజినెస్లో ఏం ఉండేది తెలియదు, ఎలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయో తెలియదు, వాటి క్వాలిటీ తెలియదు, ఏది తెలియదు, కానీ నాకు తెలుసు అన్న మాట మాత్రం వెస్టేజ్ అనేది తెలుసు అని చెప్తుంటారు. కాబట్టి అలా ప్రాబ్లమ్స్ మీద మనం ఫోకస్ చేయకుండా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దానికి సొల్యూషన్ ఆల్టర్నేట్గా మనం ఆలోచించి ఆ రిజల్ట్ వచ్చేదాకా మనం వెస్టేజ్ను వదలకుండా ఉంటే మనకు అనుకున్న సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు జనరల్గా మనకి కన్సిస్టెన్సీ 14th లాస్ట్ డేట్, మనం 13th 14th వెళ్తే మనకు ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉండవు, షాప్లో జనాలు ఎక్కువ ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలి, 3-4 తేదీల్లో వెళ్ళామనుకోండి, ఇంకా కనుక 4-5 తేదీల్లో కనుక మనం వెళ్ళగలిగితే 3-4-5 తేదీల్లో మనం వెళ్ళగలిగితే మంత్ ఎండింగ్ ఒక ప్రోడక్ట్స్ అయిపోయినా ఈ 2-3 రోజుల్లో ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి. ఒకవేళ ఏదన్నా ఒక ప్రోడక్ట్ లేకపోయినా మనం 14th దాకా మనకు టైం ఉంటుంది కాబట్టి మధ్యలో మనం తెచ్చుకోవచ్చు. ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకైనా కూడా మనం స్టార్టింగ్లో ఆర్డర్ పెట్టుకుంటే మనకు అన్ని ప్రోడక్ట్స్ అవైలబుల్లో ఉంటాయి, అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తుంది మనకి లాస్ట్లో కనుక పెట్టుకుంటే. ఇలా ప్రతి ఒక్కదానికి ఇప్పుడు మనం బిజినెస్ కొంతమందికి చెప్పాము, ఒకవేళ వాళ్ళకి రిక్వైర్మెంట్ లేకపోవచ్చు, రిక్వైర్మెంట్ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వ్యక్తులు వచ్చేదాకా మనం మన బిజినెస్ని కంటిన్యూ చేస్తుంటే వాళ్ళు కూడా మనలాగా తయారవడం జరుగుతుంది. కాబట్టి మనకు సొల్యూషన్ ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, మనం ఎవరిమైనా ఎక్కడ ఆగుతాం, ఏదైనా ఒక దగ్గర బ్రేక్ పడిన దగ్గరే మనం అక్కడ ఆగిపోవడం జరుగుతుంది. అది ఫ్యామిలీ ద్వారా కానీ బయట వాళ్ళ ద్వారా కానీ మన మైండ్కే మనం నెగిటివ్గా తీసుకోవడం వల్ల కానీ ఏదో ఒకటి దాన్ని మనం అప్లైనర్ దగ్గర డిస్కషన్ చేస్తే మనకి దానికి సొల్యూషన్ వస్తుంది. అలా కాకుండా మనలోనే పెట్టుకొని నేను బిజినెస్ చేయను, నాకు బిజినెస్ ఇష్టం లేదు అని చెప్పడం వల్ల నష్టపోయేది ఎవరు? మనమే కదా. మనం ఉన్నా లేకపోయినా అప్లైనర్స్ డిసైడ్ అయ్యారు కాబట్టి బిజినెస్ చేసుకుంటారు ఎవరో ఒకరి ద్వారా. కానీ ఇప్పుడు మనం సక్సెస్ అవ్వాలంటే మనం ఆ ప్రాబ్లం గురించి డిస్కషన్ చేసినప్పుడు దానికి ఒకవేళ ఇమీడియట్ అప్లైనర్ తెలిస్తే ఓకే సొల్యూషన్, తెలియకపోతే ఆ పైన అప్లైనర్ తోటైనా సొల్యూషన్ ఇప్పిస్తారు. దాని ద్వారా మనకు అక్కడ ప్రాబ్లం క్లియర్ అవుతుంది, ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనం సక్సెస్ వచ్చేదాకా మన బిజినెస్ని మనం వదలకుండా ఉంటే మనకు అనుకున్న సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. పాయింట్ నెంబర్ 5, జనరల్గా పూర్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు ఎలా ఆలోచిస్తారు? ఫ్రెండ్షిప్ విత్ పూర్ మైండ్ సెట్ అండ్ ఫెయిల్యూర్ పీపుల్స్. జనరల్గా ఎవరిమైనా ఎలా ఆలోచిస్తాం, మన మైండ్ సెట్కి ఎవరు సెట్ అవుతారో మనం వాళ్ళతో ఫాస్ట్గా కలిసిపోతాం. మనకు ఫ్రెండ్స్ కూడా మన మైండ్ సెట్ ఉండే
ఇప్పుడు నాకు ఒక మైండ్ సెట్ ఉంది, నా ఆలోచన విధానం నాకుంది. అలా ఆలోచించే వాళ్ళు నాతో కలిసి మాట్లాడే వాళ్ళతోటే నేను ఎక్కువ ఫాస్ట్‌గా మూవ్ అవ్వగలను. వాళ్ళతో కలిసి జర్నీ కూడా చేయగలను. కాబట్టి జనరల్‌గా పూర్ మైండ్ సెట్ వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారంటే, మనలాగా అంటే వాళ్ళ మైండ్ సెట్‌కి తగినట్లుగా ఎవరున్నారో వాళ్ళనే వెతుక్కొని అలాంటి వాళ్ళతోటే ఫ్రెండ్‌షిప్ జేస్తుంటారు. అంటే అలాంటి వాళ్ళు ఆటోమేటిక్‌గా ఫెయిల్యూర్ అవుతుంటారు. కాబట్టి పూర్ మైండ్ సెట్ ఉండే వాళ్ళతోటి ఇంకా ఫెయిల్యూర్ పీపుల్స్ తోటే పూర్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు ఎక్కువ ఫ్రెండ్‌షిప్ జేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది? ఇప్పుడు ఏదైనా మనం మనం ఫెయిల్ అయ్యాము. మనం సక్సెస్ వచ్చిన వాళ్ళ దగ్గరికెళ్ళి దీనికి ఎలా సొల్యూషన్ అంటే, మనం ఫెయిల్యూర్ ఎక్కడయ్యామో దానికి వాళ్ళు కరెక్షన్ చెప్పినప్పుడు మనకు సక్సెస్ వస్తుంది. అలా కాకుండా మనము ఫెయిల్ అయ్యి, మన పక్కన ఉన్నోళ్ళు ఫెయిల్ అయ్యి, దాని గురించి అసలు రిజల్ట్ గురించే మనం ఆలోచించినప్పుడు మనకి రిజల్ట్ ఎక్కడొస్తుంది? కాబట్టి మన మైండ్ సెట్ కూడా అంతే. మనం ఎలాంటి మైండ్ సెట్ వాళ్ళతోటి మనం ఎక్కువ మాట్లాడతామో, మన మైండ్ సెట్ ఆటోమేటిక్‌గా అలా తయారవుతుంది. మన మైండ్ కూడా దానికి అలవాటు పడిపోతుంది. కాబట్టి మనం మన పూర్‌లోనే ఉండాలనుకుంటే మనం పూర్ మైండ్ సెట్‌గానే మన మైండ్ సెట్‌ని ఉంచుకుందాం. అలా కాకుండా మనం రిచ్‌లోకి మారాలి. మన లైఫ్ అనేది కూడా రిచ్‌గా ఉండాలి. నా ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఫ్రెండ్‌షిప్ విత్ రిచ్ మైండ్ సెట్ అండ్ సక్సెస్ పీపుల్స్. మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనకు పూర్ మైండ్ సెట్ ఉంది. అంటే జనరల్‌గా పూర్ మైండ్ సెట్ అంటే ఏంటి? మనకు ఆలోచన విధానం సరిగ్గా తెలియకపోవడం, మనం ఏ పని చేసినా ఫెయిల్యూర్ అవ్వడం, అనుకున్నది అవ్వకపోవడం. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మన ఫ్రెండ్స్‌లోనే ఎవరైనా వాళ్ళు మంచిగా చదువుకోవడం కానీ, మంచిగా బిజినెస్‌లో సక్సెస్ అవ్వడం గానీ, హ్యాపీగా ఉండడం గానీ, ఇవన్నీ మనం చూసినప్పుడు, మనం చేంజ్ అవ్వాలన్న ఆలోచన మన మైండ్‌లో ఉన్నప్పుడు, మనం వాళ్ళ దగ్గరికెళ్ళి మనకు ఆ టైంలో, ఆ సిట్యుయేషన్‌కి సంబంధించి ఎడ్యుకేషన్‌కైనా గానీ, ఫ్యామిలీకైనా గానీ, బిజినెస్‌కైనా గానీ, ఏదైనా ఒక నిర్ణయం గురించి వాళ్ళతో డిస్కషన్ చేసినప్పుడు, వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి మనకు సలహా ఇస్తారు డెఫినెట్‌లీ. ఎందుకంటే మన ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు మనం మాట్లాడినప్పుడు మనకి వాళ్ళు కరెక్ట్‌గానే సజెషన్ ఇస్తారు. దాన్ని మనం కరెక్షన్ చేసుకొని ముందుకెళ్తే మనం సక్సెస్ అవుతాం. నేనేంటి వాళ్ళని అడిగేది, నాకు తెలిసిందే నేను చేస్తాను. అసలు ఎదుటి వాళ్ళు చెప్పేది నేను వినను. అని పక్క వాళ్ళు చెప్పేది పట్టించుకోకుండా, మన ఆలోచన విధానం మార్చుకోకుండా మనం ఉంటే మనం ఎప్పటికీ పూర్‌లోనే ఉంటాం. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడు ఫెయిల్యూర్ అవుతానే ఉండాలి అనుకుంటే, మనకి తగినట్లనే మనం ఆలోచించాలి. మనకు తగిన వ్యక్తులతోటే మనం మాట్లాడాలి. అలా కాకుండా మనం రిచ్ అవ్వాలి, మనం కూడా మన లైఫ్ చేంజ్ అవ్వాలి అనుకుంటే, మనం సక్సెస్ అయిన పీపుల్‌తోటి ఫ్రెండ్‌షిప్ జేయడం, మన ఆలోచన కొంచెం కొంచెంగా మార్చుకొని, ఇప్పుడు చాలామందికి కొన్ని కొన్ని అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అంటే అవేవో చెడ్డమని కాదు. దానివల్ల మన టైం కిల్ అవ్వడం, మన టైం వేస్ట్ అవ్వడం, అనుకున్న సక్సెస్ రాకపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. అలాంటివన్నీ కొంచెం కొంచెం స్కిప్ చేసుకుంటా, మనం రైట్ వేలో ఎలా రావాలి, మన సక్సెస్ ఎలా తీసుకోవాలి అని అలాంటి వ్యక్తుల్ని మనం చూసినప్పుడు, ఇది మంచిది కాదు అనిపించినప్పుడు, మనం దాన్ని క్విట్ చేయాలి ఆటోమేటిక్‌గా. కొంచెం కొంచెంగా గ్యాప్ ఇస్తూ మనం అలాంటి అలవాట్లను దూరంగా పెట్టి మంచి అలవాట్లను మనం అలవాటు చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు సక్సెస్ రావడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మనకు మారాలన్న మైండ్ సెట్ మనలో రావాలి. అప్పుడే మనం దేంట్లో అయినా కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు దాకా మనం పూర్లో ఉంటే మన ఆలోచన విధానం మనం అలానే ఉంటాం. కాబట్టి మనం రిచ్ అవ్వాలంటే మన ఆలోచన విధానం మనం మార్చుకోవడానికి రెడీలో ఉండాలి. రిచ్ మైండ్ సెట్ ఉంటే ఆటోమేటిక్‌గా ఓకే. మనం ఆలోచించే విధానం గానీ, మనం ఫ్రెండ్‌షిప్ చేసేది గానీ, మనం ఆల్రెడీ కరెక్ట్‌గా ఉంటే ఓకే. కరెక్ట్‌గా లేకుండా ఇది నాకు ఎందుకో మనం మనం మన గురించి ఆలోచించుకున్నప్పుడు ఏదైనా మనకి ఇది నేను చేసేది రాంగ్ అనిపించినప్పుడు దాన్ని మనం క్విట్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి రైట్ ఏదైతే అర్థమవుతుందో ఆ విధంగా వెళ్ళినప్పుడు మనకు సక్సెస్ రావడం జరుగుతుంది. పాయింట్ నెంబర్ 6, ఫీల్ జెలసీ వెన్ సీ అదర్ సక్సెస్. పూర్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు జనరల్గా ఎలా ఆలోచిస్తారంటే, ఇప్పుడు కొంతమంది ఫ్యామిలీస్నే ఎగ్జాంపుల్గా తీసుకుందాం ఫస్ట్. కొంతమంది హ్యాపీగా వాళ్ళు కష్టపడనివ్వండి, కష్టానికి తగిన ఫలితం వచ్చినప్పుడు ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక చెల్లి కానీ అన్న కానీ అనుకున్న జాబ్ తెచ్చుకోవడం, ఇంకొకరు ఒకవేళ వ్యవసాయమే చేయనివ్వండి. వాళ్ళ అన్న వ్యవసాయం చేసి తమ్ముడిని చదివిపిచ్చాడు. తమ్ముడు అనుకున్న జాబ్ తెచ్చుకున్నాడు. మా తమ్ముడికి జాబ్ వచ్చింది. అంటే అదొక ప్రౌడ్‌నెస్. ఎందుకంటే నేను కష్టపడి నా చదువుని నేను సాక్రిఫై చేశాను. మా తమ్ముడికి జాబ్ వచ్చింది. ఓకే. వాళ్ళ లైఫ్ అయినా సెట్ అయిందిలే అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కొంతమంది. కొంతమంది దాన్ని జెలస్‌గా కూడా తీసుకుంటారు. నన్ను చదువు మానిపిచ్చేసి
మా అమ్మ మా తమ్ముడిని చదివిపించింది. అంటే నా చదువుకు అక్కడ మా తమ్ముడి వల్లే నా చదువు ఆగిపోయింది అని దాన్ని నెగిటివ్‌గా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి రిచ్‌గా ఉండాలి. మనందరం హ్యాపీగా ఉండాలి. మనం ఎదుటి వాళ్ళ సక్సెస్‌ని ఫస్ట్ మనం సెలబ్రేట్ చేసుకోగలిగినప్పుడే మన సక్సెస్ కూడా ఆటోమేటిక్‌గా వస్తుంది. అలా కాకుండా ఎదుటి వాళ్ళని చూసి మనం ఎప్పుడైతే కుళ్ళు, ద్వేషం అంటారో అలాంటివి మనలో ఫస్ట్ ఉన్నప్పుడు మనకు సక్సెస్ ఆటోమేటిక్‌గా రాదు. కాబట్టి ఎదుటి వాళ్ళ సక్సెస్‌ని చూసి మనం జెలస్‌గా ఫీల్ అవ్వకుండా కుళ్ళుకోకుండా ఎప్పుడైతే సాటిస్ఫాక్షన్‌గా, హ్యాపీగా ఎదుటి వాళ్ళ సక్సెస్‌ని కూడా మనం సెలబ్రేట్ చేసుకునే విధానం మనలో ఉండాలి. ఇప్పుడు మనం చేసే బిజినెస్ అదే ఫస్ట్. ఇప్పుడు మన వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నాం. మన టీంలో అప్ లైనర్స్ ఉంటారు, డౌన్ లైనర్స్ ఉంటారు, ఎదుటి టీం మెంబర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. ఇప్పుడు మనం వర్క్ చేసుకుంటే మనకు సక్సెస్ వస్తుంది. ఎందుకు రాదు? ఇప్పుడు అందరికి అదే బిజినెస్ ప్లాన్ ఉంది. మనం దాంట్లో టైం కల్పించుకొని మనం టీం మెంబర్స్ని మనం నాలెడ్జ్ ఇప్పించుకునేలాగా చేసుకొని బిజినెస్ ప్రమోట్ చేసుకొని వాళ్ళని మనం బాగా స్ట్రాంగ్గా చేసుకొని మనం వర్క్ విధానంలోకి తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా అందరికీ సక్సెస్ వస్తుంది. మంచి ఇన్కమ్ జోన్లోకి మనం వస్తాం. మనకి ఏదో పర్సనల్ ఇష్యూస్ వల్ల మనం టైం టు టైం చేయలేకపోవడం వల్ల మన కింద ఉన్న ఒక డౌన్ లైనరు మనకంటే ముందుకెళ్ళారు. నేను బ్రాంజ్లోనే ఉన్నా, నా కింద ఒక వ్యక్తి సిల్వర్కి కానీ గోల్డ్కి కానీ వెళ్ళి ఉండొచ్చు. అప్పుడు మనం ఏమవ్వాలి? నా డౌన్ లైనర్ నన్ను మించిపోతున్నాడు అని కుళ్ళుతోటి ద్వేషంతో మనం అనుకోకూడదు. మనం హ్యాపీగా దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన డౌన్ లైనర్ సక్సెస్, అప్ లైనర్ సక్సెస్ ఫస్ట్ మన బిజినెస్లో. కాబట్టి అది ఎదుటి టీం కానివ్వండి, మన సైడ్ లెగ్స్లో కానివ్వండి, మన డౌన్ లైనర్స్లో కానివ్వండి, ఎక్కడైనా కూడా ఇప్పుడు ఎదుట వ్యక్తుల సక్సెస్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఆటోమేటిక్గా. ఎందుకంటే వాళ్ళు మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు? వాళ్ళు వర్క్ చేయడం వల్ల వాళ్ళు సక్సెస్ అయ్యారు. నేను సక్సెస్ అవ్వలేదంటే నేను చేయకపోవడం వల్లే కదా నేను సక్సెస్ అవ్వట్లేదు. కాబట్టి అక్కడ మన మైండ్ సెట్ మనం చేంజ్ చేసుకోవాలి. ఎదుటి వాళ్ళ సక్సెస్ని చూసి మనం కుళ్ళుకుంటూ ఇంకా మనం వర్క్ విధానం ఇంకా కిందకి మనం వెళ్ళిపోయామనుకోండి, ఇంకా మనం జీరో. మన మైండ్ సెట్ మనం చేంజ్ చేసుకోగలిగితే, మనం అసలు చేంజ్ చేసుకోలేనట్లయితే మనం అసలు ముందుకే రాము. మన బిజినెస్ అంతటితో ఆగిపోతుంది. కానీ ఎదుటి వాళ్ళ సక్సెస్ని మనం సెలబ్రేట్ చేసుకొని దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఎందుకు తీసుకోకూడదు, వాళ్ళు ఎందుకు తీసుకున్నారు, నాకెందుకు రాలేదు అని మనం ఆలోచించి అక్కడ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటూనే వాళ్ళ దగ్గర ఇంకా సూచనలు సలహాలు కూడా అడగొచ్చు. నువ్వు ఇలా ఎలా చేసుకున్నావు, నీకు ఎలా వచ్చింది, నేను ప్రజెంట్ ఇలా ఉన్నాను, ఎలా ముందుకు రావాలన్నప్పుడు మనకు సజెషన్స్ డెఫినెట్లీ ఇస్తారు. వాళ్ళు వర్క్ ఏ విధంగా చేసుకున్నారు, ఎలా అప్లైన సపోర్ట్ తీసుకున్నారు, ఎలా నాలెడ్జ్ నేర్చుకున్నారు, ఎలా టీం వర్క్ చేశారు, అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలా ఎదుటి వాళ్ళ సక్సెస్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ మనం అనుకున్న సక్సెస్ని కూడా మనం ఆటోమేటిక్గా తీసుకోగలగాలి. Point number 7. People take risk at end of the day to overcome failure. జనరల్గా ఇప్పుడు మన బిజినెస్ ఇప్పుడు మనం వెస్టేజ్కి దీన్ని లింక్ చేసుకుందాం ఎవరైనా కూడా. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం వస్తుంది అని మనకు ముందే తెలిసినప్పుడు ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మనం ఎలా వర్క్ చేసుకోవాలి? ఇప్పుడు జనరల్గా ఒక బైక్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇక్కడ మన బైక్ కండిషన్ మనకు బాగాలేదని తెలుసు. అంటే స్టార్ట్ చేసే దగ్గర కానీ, మధ్యలో ఆగిపోవడం కానీ, బ్రేక్లు వేసే దగ్గర కానీ ఎక్కడైనా ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. కానీ సరే దాన్ని అలానే పెట్టేసి మనము దాన్ని అలానే తిప్పుతా ఏదైనా ఒక లాంగ్ జర్నీకి వెళ్ళాము, దగ్గరలో ఎక్కడ మెకానిక్ షాపులు లేవు, ఏమీ లేవు. అప్పుడు మనకి ఎక్కడ ఏమవుతుంది? ఆ బైక్ ప్రాబ్లం వస్తుందని తెలుసు, ఎక్కడ ఆగిపోతుందో మనకు తెలుసు, ఎక్కడైనా ఆగిపోతుందన్నది కూడా మనకు తెలుసు. అయినా కూడా దాన్ని పక్కన పెట్టేసి అలానే కంటిన్యూ చేస్తున్నాం. అసలు ఎక్కడ చుట్టుపక్కల మెకానిక్ షాపు లేవు, బైక్ ఆగిపోయింది, మనకు అక్కడి నుంచి వచ్చే సిచ్యుయేషన్ లేదు, ఎటు ముందుకు వచ్చే సిచ్యుయేషన్ లేదు, వెనక్కి వచ్చే సిచ్యుయేషన్ లేదు, కానీ మనం వెళ్ళాలి. అక్కడ మనం చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం. ఆ టైంలో ఎమర్జెన్సీ ఏదన్నా ఉన్నప్పుడు అలాంటి సిచ్యుయేషన్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం. అలానే మన బిజినెస్లో కూడా మనం ఒకటి ఏదైనా ప్లానింగ్ తీసుకున్నప్పుడు ఒక 30 days ప్లానింగ్. ఇప్పుడు ఆల్రెడీ ఇది మనకి జనవరి కంప్లీట్ అవుతుంది, ఫిబ్రవరి ఇది. ఇయర్ ఎండింగ్ దాకా ఇందాక స్టార్టింగ్లో అనుకున్నాం మనం. ఇయర్ ఎండింగ్ లోపల మన అందరం కూడా మన చెక్స్ మారాలి, మంచి ఇన్కమ్ తీసుకోవాలి అనుకున్నాం. దానికోసం మనం ఎవ్రీ మంత్ టు మంత్ టార్గెట్ తీసుకోవాలి, దాన్ని మనం చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు ఒక మంత్కి మనం ఫిబ్రవరి మంత్కి టార్గెట్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్కి తగినట్లు మనం డే 1 నుంచి దాన్ని ప్లానింగ్ చేసుకుంటే ఇప్పుడు మనకి 2nd నుంచి బిజినెస్ మంత్ స్టార్ట్ అవుతుంది, 14th దాకా కన్సిస్టెన్సీ ఉంటుంది, 18th దాకా ఫ్రీ ప్రోడక్ట్ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి?
కన్సిస్టెన్సీలు ఉండే వాళ్ళని లిస్ట్ అవుట్ ఫస్ట్ చేసుకోవాలి. మంత్ స్టార్ట్ అవుతుందంటే నెక్స్ట్ మంత్ లాస్ట్ మంత్ ఎండింగ్ కానీ లేకపోతే సెకండ్న థర్డ్న కానీ లిస్ట్ అవుట్ చేసుకోవాలి. వాళ్ళు చేసుకుంటుంటే ఓకే, చేసుకున్నట్లయితే వాళ్ళకి దాని గురించి అవగాహన కల్పించి వీళ్ళైతే చేయగలరు, దీనికి మన మైండ్ సెట్ వాళ్ళు రిసీవ్ చేసుకునే మైండ్ సెట్ ఉంది అన్నప్పుడు మనం కన్సిస్టెన్సీ ఇంపార్టెన్స్ చెప్పి వాళ్ళతో చేయించగలిగి చేసుకుంటే కన్సిస్టెన్సీ ద్వారానే మనకి చాలా బిజినెస్ జరుగుతుంది. జనరల్గా 60 పాయింట్స్ కానీ 100 పాయింట్స్ కానీ ఎంత ఎక్కువ కన్సిస్టెన్సీలు ఉంటే అంత బాగా బిజినెస్ జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా ఎంతమంది ఉన్నారో లిస్ట్ అవుట్ చేసుకోవాలి. 18th దాకా ఫ్రీ ప్రోడక్ట్ లోపల మినిమం 1500 అలా ప్రోడక్ట్లు కొనుక్కునే వాళ్ళు ఎవరున్నారో లిస్ట్ అవుట్ చేయించి వాళ్ళకి ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది కాబట్టి దాని ఇంపార్టెన్స్ చెప్పి వాళ్ళతో మనం బిజినెస్ చేయించగలిగితే, ఎందుకంటే వన్స్ డిసైడ్ అయ్యి జూమ్ మీటింగ్ విని అన్నీ తెలుసుకున్న వాళ్ళు మనం ఏది చెప్పకుండానే చేస్తారు. కానీ తెలియకుండా ఎప్పుడో ప్రోడక్ట్ యూజువల్గా కొనుక్కునే వాళ్ళు, లేదంటే వాళ్ళు జూమ్ మీటింగ్స్ వినకుండా ప్రోడక్ట్లు కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. వాళ్ళకున్న షెడ్యూల్ని బట్టి, బిజీని బట్టి, ఫోన్ అవైలబుల్ లేని వాళ్ళు కొంతమంది ఉంటారు అలా కూడా. అలాంటి వాళ్ళకి మనం చెప్పి చేయించగలిగితే మన బిజినెస్ ఆటోమేటిక్గా ముందుకు వస్తుంది. 18th తర్వాత ఇంకా ఎవరైనా కొంచెం కొంచెం కొనేవాళ్ళు, కొత్త ఐడీలు వాళ్ళ మీద ఫోకస్ చేసి కొనిపించడం, ఆటోమేటిక్గా మనకి డే టు డే ప్రోగ్రెస్ జరుగుతుండడం వల్ల ఆ మంత్కి ఏదైతే ప్లానింగ్ తీసుకున్నామో అది ఆటోమేటిక్గా జరుగుతుంది. అలా కాకుండా మన టీంలో ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళే కొనుక్కుంటారులే, ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళకి తెలుసు కదా కన్సిస్టెన్సీ అని, వాళ్ళకి తెలుసు కదా ఫ్రీ ప్రోడక్ట్ అని. మన టీంలో ఎవరైతే డైరెక్ట్ లెగ్స్ ఉన్నారో వాళ్ళతో ఏదన్నా ఉంటే మాట్లాడతాము, వాళ్ళు చేస్తున్నారో లేదో మనకు తెలీదు, వాళ్ళతో మాట్లాడాం కదా అనుకుంటాం. అది ఫైనల్గా మంత్ ఎండింగ్కి వచ్చేసరికి మనం అనుకున్న పీవీ రాదు, అనుకున్న బిజినెస్ జరగదు, అనుకున్న టార్గెట్ కూడా మీట్ అవ్వలేం. అప్పుడు ఏం చేస్తాం మనం? ముందు నుంచి మనం ఆ వర్క్ అనేది మూవ్ అవుతుంటే ఆటోమేటిక్గా మనకు రిస్క్ అనేది లేకుండా మనకు సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? లాస్ట్ 1 or 2 days ఉంది, అప్పుడు హడావిడిగా వాళ్ళతోటి బలవంతంగా కొనిపించడమో లేకుంటే మనమే కొనుక్కోవడమో అక్కడ డెఫినెట్లీ రిస్క్ పడాలి. అక్కడ డే లాస్ట్లో మనం రిస్క్ అనేది తీసుకుంటున్నాం, మంత్ ఎండింగ్ లాస్ట్ డేలో రిస్క్ తీసుకుంటున్నాం. అలా కాకుండా డే 1 తోటే మనం ప్లానింగ్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డే టు డే ప్రోగ్రెస్ ఉన్నప్పుడు మనం అనుకున్న రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి దీని మీద ప్రతి ఒక్కరు ఫోకస్ చేయాలి. ఫస్ట్ మనం జూమ్ మీటింగ్స్ గురించి ఫోకస్ చేయాలి. జూమ్ మీటింగ్లోకి ఎవరు వస్తున్నారు, జూమ్ మీటింగ్లోకి వస్తున్న వాళ్ళు ఆటోమేటిక్గా అన్నీ చేస్తారు ఒక లీడర్ లాగా. నెక్స్ట్ జూమ్ మీటింగ్స్లోకి రాని వాళ్ళు ఎవరున్నారు, వీళ్ళకి బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంతమంది, కన్సిస్టెన్సీ ఎంతమంది, ఫ్రీ ప్రోడక్ట్ ఎంతమంది, అంత డేటా మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని ప్రోగ్రెస్ చేసుకోవడానికి మనకు సింపుల్గా ఉంటుంది. కాబట్టి సార్ చెప్తుంటారు మనకు అందరికీ బుక్ పెట్టుకొని మనం ఈ విధంగా నోట్ చేసుకున్నప్పుడు మనకి డే టు డే ప్రోగ్రెస్ ఉంటుంది, అనుకున్న సక్సెస్ ఈజీగా వస్తుంది, రిస్క్ తీసుకునే అవసరం ఎవరికీ రాదు. కాబట్టి దీన్ని మనం ఏ విధంగా ఉన్నాం, మనం రిస్క్ తీసుకునే పొజిషన్లో ఉన్నామా, డైలీ ప్రోగ్రెస్ చేసుకునే విధానంలో ఉన్నామా? మనకి తెలియనప్పుడు ఓకే, తెలిసిన తర్వాత మనం అలాంటి ఆలోచన విధానం మనం మార్చుకోగలిగితే మనం ఆటోమేటిక్గా మనం సక్సెస్ అవ్వడం జరుగుతుంది. పాయింట్ నెంబర్ 8, పీపుల్ ఇంపార్టెన్స్ గివ్ టు మనీ అండ్ సాక్రిఫైస్ టైం. కొంతమంది ఏం చేస్తారంటే మనీకి ఇంపార్టెన్స్ ఇస్తారు, టైంని సాక్రిఫైస్ చేస్తుంటారు. అంటే ఎందుకంటే ఇక్కడ డబ్బులు ఖర్చు అవుతాయి, డబ్బులు ఖర్చు అయితే మన జోబిలో రూపాయి తీయాలి. అదే టైం అయితే కనుక మనం ఏం కొనవసరం లేదు కదా, ఫ్రీగా వస్తుంది కదా, టైం గడిచిపోతే గడిచిపోనిలే అనుకుంటాం. అంటే అక్కడ టైం ఇంపార్టెన్స్ తెలియదు. జనరల్గా పూర్ మైండ్ సెట్ ఉండే వాళ్ళకి మనకి టైం వలన వచ్చే ఉపయోగాలు తెలియదు, కానీ డబ్బులు మాత్రం ఖర్చు అవ్వకూడదు అని ఆలోచిస్తుంటారు. దీనికి ఎగ్జాంపుల్గా జనరల్గా మనం మైండ్ సెట్ దగ్గర కూడా చెప్పుకుంటుంటాం. పర్సన్స్ని సెలెక్ట్ చేసుకునే దగ్గర, ఇన్విటేషన్ దగ్గర, అంటే మనం ఎప్పుడైతే టైంకి ఇంపార్టెన్స్ ఇస్తామో ఆటోమేటిక్గా మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది. అంటే మన టైం ఎక్కడ కిల్ అవుతుంది, దాన్ని కిల్ అవ్వకుండా అనవసరంగా వేస్ట్ అవుతుందా, ఆ అనవసరమైన టైం వేస్ట్ అయ్యేదాన్ని నేను ఏ విధంగా యూస్ఫుల్గా చేసుకోవాలి, అది నాకు ఇంకా ఎలా బెటర్గా నా లైఫ్ ఉంచుకోవచ్చు అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు సక్సెస్ వస్తుంది. అలా కాకుండా మనం డబ్బులు సేవ్ చేసుకొని టైంని అనవసరంగా వేస్ట్ చేస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనం ఫెయిల్యూర్ అవుతున్నట్లే. ఎందుకంటే ఈరోజు మనం డబ్బులు ఖర్చు అయితే సంపాదించుకోవచ్చు, కానీ గడిచిపోయిన టైంని మనం తిరిగి తీసుకోరాగలమా? కాబట్టి ఎవరివైనా కూడా ఇప్పుడు జనరల్గా పూర్ మైండ్ సెట్లో ఉండే వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే మనీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుంటాం, మనం ఏదైనా వర్క్ చేసే దగ్గరే
ఇప్పుడు ఒక 10 గంటలు వర్క్ చేస్తున్నారు. ఇంకొక 12 గంటలు వర్క్ చేస్తే నీకు ఒక 100 రూపాయలు ఇస్తా అంటే ఇంకొక 2 గంటలు ఎక్స్ట్రా వర్క్ చేసి ఒక 100 రూపాయలు తీసుకోవడానికి రెడీలో ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఇమీడియట్‌గా మనీ కనిపిస్తుంది కాబట్టి. అదే ఇప్పుడు మన బిజినెస్ లాంటి అవకాశం ఉంది. మన బిజినెస్ ఆపర్చునిటీలో ఏం చెప్తాం జనరల్‌గా మినిమమ్ ఒక 1 అవర్ టైం కల్పించుకో. ఒక జూమ్ మీటింగ్ విను. ఇంకొక 1 అవర్‌లో కనీసం టీమ్ తోటి ఎవరితోటి మాట్లాడాలి, ఏం చేయాలి, ఈరోజు నేను వెస్టేజ్‌కి సంబంధించి అని టీంలో ఉన్న వాళ్ళ గురించి కానీ, కొత్త వాళ్ళ గురించి కానీ జస్ట్ మనం ఒక ఆలోచన అనేది చేసుకున్నప్పుడు అక్కడ ఆటోమేటిక్‌గా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇది మన ఫ్యూచర్‌కి చాలా ఉపయోగపడుతుంది. ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది. అక్కడ మనం ఒకవేళ 2 గంటలు ఎక్స్ట్రా వర్క్ చేసినా మనకేమొస్తుంది? వస్తే ఒక 100, 200 ఆ రోజుకొస్తాయి. కానీ అది శాశ్వతం కాదు కదా! దీన్ని మనం అర్థం చేసుకొని ఓన్లీ మనీకే కాదు ఇంపార్టెన్స్, మనం టైంకి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి మనకున్న టైంలో మనం ఇంకా బెటర్‌గా మన లైఫ్‌ని మనం ఎలా చేంజ్ చేసుకోవచ్చు అని మనం ఆలోచించుకొని టైంని వేస్ట్ చేసుకోకుండా ఆ ఉన్న టైంని మనం కల్పించుకొని మనం ఎక్స్ట్రాగా మనీ ఎలా జనరేట్ చేసుకోవాలి అని ఆలోచించుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి చాలామంది ఒక జాబ్ చేస్తుంటారు. కానీ పార్ట్ టైమ్‌గా ఇంకొక జాబ్ కూడా చేస్తుంటారు. ఎందుకంటే పిల్లల స్కూల్ ఫీజులకు గానీ, లేకపోతే ఇంట్లో అవసరాలకు గానీ దేనికో దానికి వస్తుంటాయిలని ఇక్కడ ఒక 8 గంటలు డ్యూటీ చేస్తుంటారు. మళ్ళీ బయట ఇంకొక 5 గంటలు డ్యూటీ చేస్తుంటారు. ఒకవేళ డ్యూటీలో ఒక 20,000 సాలరీ వస్తే ఆ పార్ట్ టైమ్ చేసేదానికి ఒక 10,000 వస్తాయి. ఆ 10,000 ఇంక మనకి చేంజ్ అవ్వడానికి ఉందా? ఆ 10,000, 20,000, 30,000 అయ్యే అవకాశం ఉందా? పార్ట్ టైమ్‌గా చేసే దాంట్లో 4, 5 గంటలు టైం పెట్టినా కూడా? లేదు. కానీ మనం దానికి చేస్తుంటాం. మనకి దేని గురించి అవగాహన లేనప్పుడు మనకు అవకాశంగా ఉన్నదాన్నే చేస్తుంటాం. కానీ ఇప్పుడు మనం ఒక దాని గురించి చెప్పినప్పుడు దీనికంటే బెటర్‌గా ఇది ఉందంటున్నారు కదా! సరే దీంట్లో టైం కల్పించుకొని ఫస్ట్ ఒక ప్రయత్నం చేద్దాము అన్న ఆలోచన ఉన్న వాళ్ళు రిచ్ మైండ్ సెట్‌లో ఉన్నట్టు. అలా కాకుండా మనం చెప్పిన దాన్ని వినకుండా, వాళ్ళు మైండ్‌కి తీసుకోకుండా, వాళ్ళ పనిలో వాళ్ళే ఉన్నారు. మనం ఒక 2 సార్లు చెప్పాం, 3 సార్లు చెప్పాం. ఆలోచన మార్చుకున్నప్పుడు వాళ్ళు పూర్ మైండ్ సెట్‌లో ఉన్నట్టు. అలాంటి వాళ్ళ దగ్గర మన టైం ఎక్కువగా వేస్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు మన అనుకున్న వాళ్ళకి మనం చెప్తాం. ఇప్పుడు ఆల్రెడీ నువ్వు ఇంత కష్టపడుతున్నావు. ఇంకెన్ని రోజులు అలా కష్టపడతావు. కొన్ని రోజులు దీంట్లో కష్టం చేసుకో. దాంతో పాటుగా దీన్ని పార్ట్ టైమ్‌గా నువ్వు పార్ట్ టైమ్ ఉన్నదాన్ని పర్మనెంట్‌గా మానేసి ఈ బిజినెస్‌లో నువ్వు మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు అని మనం చెప్తాం. కానీ మనం వాళ్ళు ఫస్ట్ వినడానికి ట్రై చేసి దీని గురించి అసలు ఏముంది, ఇది ఏది రియాలిటీ అని ఫస్ట్ ఆలోచించడానికి ముందుకొస్తే వాళ్ళు సక్సెస్ అయినట్టే. ఆటోమేటిక్‌గా అలాంటి వాళ్ళు రిచ్ మైండ్ సెట్‌లో ఉన్నట్టే. కాబట్టి మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ఎలాంటి మైండ్ సెట్ ఉంది, ఫస్ట్ మనలో ఆ మైండ్ సెట్ ఉందా లేదా మనం చెక్ చేసుకొని, మన టీంలో ఉన్నోళ్ళకి ఎలాంటి మైండ్ సెట్ ఉందో మనం చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మనం వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ చేసుకోగలిగినా ఓకే, చేంజ్ చేసుకోలేనప్పుడు మనం ఎక్కువ ఎంత చెప్పినా కూడా వాళ్ళ మైండ్‌కి తీసుకోరనమాట. ఈ విధంగా టైంని సాక్రిఫైస్ చేస్తూ మనీకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు పూర్ మైండ్ సెట్లో ఉన్నవాళ్ళు. మనం చెప్తే వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ చేసుకోగలిగితే ఓకే. కొంతమంది ఏం చేస్తుంటారంటే అవసరమైన దగ్గర డబ్బులు ఖర్చు పెట్టాలి. ఎందుకంటే మనకి ఏదన్నా ఒక జనరల్‌గా చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. హాస్పిటల్‌లో ఎమర్జెన్సీలో పెట్టాల్సి వస్తుంది. పెడతాం. కానీ ఆ డబ్బైన ఖర్చుని ఖర్చు అయిపోయి ఉంటుంది. ఆ డబ్బుని ఎలా సంపాదించుకోవాలని ఆల్టర్నేట్‌గా ఆలోచించుకొని దానికి తగినట్లుగా మనం ప్లానింగ్ చేసుకొని ఆ మనీని అనేది మనం సేవ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడుండే పరిస్థితుల్లో ఇది అవసరమా, గవర్నమెంట్ హాస్పిటల్‌కి పోదాంలే అనుకుంటే అక్కడ మనిషి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి డబ్బులు అవసరమైనప్పుడు ఖర్చు పెట్టుకోవాలి. ఆ ఖర్చు అయిపోయిన డబ్బుని ఎలా సంపాదించుకోవాలని ఆలోచించుకుంటే ఆటోమేటిక్‌గా మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. అనుకున్న సక్సెస్ కూడా వస్తుంది. 9th పాయింట్, పీపుల్ డిడెంట్ హ్యావ్ లెర్నింగ్ యాటిట్యూడ్ విత్ అదర్స్. కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఎదుటి వాళ్ళు చెప్పేది ఫస్ట్ వినడానికి ప్రయత్నించరు. ఎదుటి వాళ్ళు చెప్పేది విని ప్రశాంతంగా దానిలో నుంచి మంచి ఏదో చెడేదో తీసుకుందామన్న ఆలోచన ఉండదు. ఫస్ట్ మనం ఏదైనా చెప్తున్నామంటే మనం చెప్పేది చెప్తూనే ఉంటాం, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తూనే ఉంటారు. అసలు ఇది మంచిదా కాదా అని ఫస్ట్ వినడానికి కూడా ప్రయత్నం చేయరనమాట. వాళ్ళకి తెలిసిందే వాళ్ళు కరెక్ట్ అనుకుంటుంటారు. అలాంటి విధానం ఉన్న వాళ్ళే పూర్ మైండ్ సెట్ వాళ్ళు. కానీ రిచ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు? పీపుల్ షుడ్ హ్యావ్ లెర్నింగ్ యాటిట్యూడ్ విత్ అదర్స్. జనరల్‌గా రిచ్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు వాళ్ళకి తెలిసింది కొంత అయితే ఇంకా వీళ్ళు నాకంటే బెటర్‌గా చెప్పొచ్చేమో, ఈ ప్రాబ్లమ్‌కి ఇంకా బెటర్‌గా సొల్యూషన్ వస్తుందేమో వీళ్ళ నుంచి అని చెప్పి ఎదుటి వాళ్ళు చెప్పే దాంట్లో విని మంచేదో చెడేదో తీసుకొని ఆ మంచిని మన మైండ్‌కి తీసుకొని చెడుని మనం విని వదిలేయాలి. అలాంటప్పుడే మనం సక్సెస్ అవుతాం. నాకు తెలిసిందే కరెక్ట్
అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. అది మనకంటే చిన్నవాళ్ళు చెప్పనివ్వండి, పెద్దవాళ్ళు చెప్పనివ్వండి, మనకంటే లేని వాళ్ళు చెప్పనివ్వండి, మనకంటే బాగా రిచ్‌గా ఉన్నవాళ్ళు చెప్పనివ్వండి, ఎవరైనా గానివ్వండి. ఇప్పుడు మంచయితే మంచే గదా! అది ఎవరైనా చెప్పనివ్వండి. అది మనకు పనికొస్తుంది అంటే అది మన మైండ్‌కి తీసుకోవాలి. ఫస్ట్ మనం దాన్ని మంచేదో, చెడేదో మనం వినాలి. విన్నప్పుడే గదా! ఆ వినే మనస్తత్వం లేనప్పుడు మనం ఎంత చేసినా వేస్టే. ఫస్ట్ ఆ మైండ్ సెట్ మనం కలిగి ఉండాలి. ఇప్పుడు మనం అలానే మన బిజినెస్‌ని గూడా మనం చాలా మందికి పరిచయం చేస్తుంటాం. కొంతమంది మనకు టైం ఇస్తున్నారు. కొంతమంది టైం ఇవ్వట్లేదు. టైం ఇచ్చి దీని గురించి పూర్తిగా తెలుసుకున్న వాళ్ళు ఈరోజు సక్సెస్ అయ్యి మంచి ఇన్‌కమ్ జోన్స్‌లో ఉంటున్నారు. టైం కల్పించుకోకుండా దీని గురించి అసలు తెలుసుకోకుండా అసలు ప్రయత్నమే చేయకుండా ఆగిపోయిన ఉన్న వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలానే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. అసలు మన బిజినెస్ గురించే వాళ్ళకి ఐడియానే రాదు. ఎందుకంటే మనం చెప్పేది విన్నప్పుడు గదా వాళ్ళకి తెలిసేది. ఇప్పుడు చాలామందికి చూడండి, ఇప్పుడు మనం మన బిజినెస్ గురించి అనుకున్న వాళ్ళకి ఫస్ట్ మనం చెప్పుంటాం. కానీ మనం చెప్పేటప్పుడు వాళ్ళు వినరు. ఎదుటి వాళ్ళ ద్వారా, వేరే వాళ్ళ ద్వారా, ఎక్కడో ఎవరి ద్వారానో తెలిసినప్పుడు, ఇదా చాలా బావుందని చెప్తుంటారు. అంటే అది ఫస్ట్ మనం చెప్పేటప్పుడు వినుంటే అక్కడిదాకా టైం వేస్ట్ అవ్వకుండా ఉన్న టైంలోనే ఇంకా మంచి సక్సెస్ తీసుకోవచ్చు. చాలా టైం వేస్ట్ అయిపోయిన తర్వాత అది ఎవరి ద్వారానో విని అప్పుడు వాళ్ళు బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా చాలామందున్నారు. ఇప్పుడు మన మన ఫ్యామిలీ మెంబర్స్‌లో మన చుట్టుపక్కలే మనం చూస్తుంటాం అలాంటి వాళ్ళని. కాబట్టి ఫస్టు ఎదుటి వాళ్ళు చెప్పే దాంట్లో మంచేదో, చెడేదో విని మనం ఒక డెసిషన్ తీసుకోగలిగితే ఆటోమేటిక్‌గా మన మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. మన లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. ఆ విధంగా మంచేదో, చెడేదో ఆలోచించుకోగలిగి ముందుకెళ్తే సక్సెస్ అవుతాము. పాయింట్ నెంబర్ 10. పీపుల్ కెనాట్ అగ్రీ ది ఫెయిల్యూర్స్ అండ్ పుష్ ఆన్ అదర్స్. జనరల్‌గా పూర్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు జనరల్‌గా ఎలా ఆలోచిస్తారంటే, ఇప్పుడు మన బిజినెస్‌లోనే మనం క్వాలిఫై అవ్వట్లేదు. నా టీమ్ చేయకపోవడం వల్లే నేను క్వాలిఫై అవ్వట్లేదు అని కొంతమంది మైండ్‌కి అలా తీసుకుంటారు. టీమ్ ఎందుకు చేయట్లేదు? మనం ప్రాపర్ సపోర్ట్ ఇచ్చి, మనం ప్రాపర్‌గా గైడెన్స్ ఇచ్చి, ప్రాపర్‌గా నాలెడ్జ్ ఇచ్చి, దాని ఇంపార్టెన్స్ చెప్పినప్పుడు ఆటోమేటిక్‌గా టీమ్ ముందుకొస్తుంది గదా! వాళ్ళ దగ్గర నాలెడ్జ్ లేకపోవచ్చు, వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ తక్కువ ఉండొచ్చు, అన్ని విధాల. ఇప్పుడు అప్లైనర్‌గా మనం ఉన్నప్పుడు ఆ సక్సెస్ అయినా, ఆ ఫెయిల్యూర్స్‌నైనా ఏదైనా మనం తీసుకోగలగాలి. టీమ్‌ని బ్లేమ్ చేయొద్దు. కాబట్టి ఆ ఏదైనా సక్సెస్ వస్తే ఇది నా వల్లే వచ్చిందని అనుకుంటారు కొంతమంది. ఫెయిల్యూర్ వస్తే ఇది టీమ్ వల్ల వచ్చిందంటుంటారు. అలా కాదు. ఆ సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా ఏదైనా మనమే తీసుకోవాలి. ఒకవేళ ఫెయిల్యూర్ వస్తే ఫెయిల్యూర్ ఎందుకొచ్చిందో రీజన్స్ మనం వెతుక్కొని సక్సెస్ సక్సెస్ తెచ్చుకునేదాకా మనం టీమ్‌తోటి కలిసి వర్క్ చేయాలి. ఆటోమేటిక్‌గా టీమ్‌కి సక్సెస్ వస్తుంది. మనకి సక్సెస్ వస్తుంది. రిచ్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తారు. ఫెయిల్యూర్ వచ్చిందంటే అసలు ఈ ఫెయిల్యూర్ ఎందుకొచ్చింది? ఎక్కడ మనం తప్పు చేసాం? ఎక్కడ మనం మిస్టేక్ చేసామని ఆలోచించి దాన్ని కరెక్షన్ చేసుకొని, టీమ్ వర్క్ చేసుకొని అనుకున్న రిజల్ట్ తీసుకుంటున్నారు. కానీ పూర్ మైండ్ సెట్ ఉన్నోళ్ళు ఆహ్, అలా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు టీమ్‌ని బ్లేమ్ చేసి, టీమ్ దగ్గర నెగెటివ్‌గా క్రియేట్ అవ్వడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ టీమ్ వర్క్ అనేది కూడా మూవ్ అవ్వదు. అదంతటితోటి మొత్తం జీరో అయిపోతుంది. కాబట్టి సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా అదంతా కూడా టీమ్ వర్కే. మనం ఎప్పుడు కూడా అప్లైనర్స్, డౌన్‌లైనర్స్ అలానే మన పైన అప్లైనర్స్ అందరితోటి కలిసి మనం టీమ్ వర్క్ చేసుకొని అనుకున్న సక్సెస్ వచ్చేదాకా మనమంటూ వెస్టేజ్‌ని వదలకుండా ఉంటే మనకు సక్సెస్ ఆటోమేటిక్‌గా వస్తుంది. దీనికి అప్లైనర్ సపోర్ట్ మనకెప్పుడూ ఉంటుంది. ఎందుకంటే మనం ముందుకొస్తేనే మన అప్లైనర్స్ ముందుకొస్తారు కాబట్టి అప్లైనర్స్ ఎప్పుడు కూడా మన మంచే కోరుకుంటారు. ఈ విధంగా మనందరం కూడా ఈరోజు ఈ 10 పాయింట్స్ మనం విన్నాం. 10 పాయింట్స్‌లో 10 మన దగ్గర నెగెటివ్స్ ఉంటాయని కాదు. వాటిల్లో మనం మార్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా? ఈరోజు చెప్పుకునింది అదే. నాకు తెలిసిందే కరెక్ట్ కాదు. నేను చేసేదే కరెక్ట్. నాకు ఇంతే టైం ఉంది. నేను ఇంతే చేస్తా. అలాంటి మైండ్ సెట్‌లో మనం ఉంటే మనం ఎప్పటికీ ఫెయిల్యూర్ అవుతుంటాం. మనం ఎలా చేస్తే సక్సెస్ అవుతాం. ఎదుటి వాళ్ళకి సక్సెస్ వస్తుంది. మనకు రావట్లేదంటే మనలో మనం ఏం కరెక్షన్ చేసుకోవాలి? నాలెడ్జ్ పెంచుకోవాలా? మనం చేసే వర్క్ టైం పెంచుకోవాలా? మనం ఇచ్చే ప్రియారిటీ పెంచుకోవాలా? మనం ఏం పెంచుకోవాలి అనేది మనం దాన్ని లిస్ట్ అవుట్ చేసుకొని ఈ 10 పాయింట్స్‌లో మనం ఏదైతే కరెక్షన్ చేసుకోవాలో వాటిని మనం కరెక్షన్ చేసుకున్నప్పుడు ఈరోజు మనం క్లాస్ విన్నామంటే దానికి అర్థం ఉంటుంది. విని వదిలేస్తే ఎప్పటికీ కూడా ఏమీ ఉండదు. దాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా అర్థం చేసుకోవాలి. ఈ 10 పాయింట్స్‌లో మనలో మనం ఏం కరెక్షన్ చేసుకోవాలో తెలుసుకొని మనం పూర్‌లో ఉన్నామా? రిచ్‌లో ఉన్నామా? పూర్ మైండ్ సెట్‌లో ఉంటే మనం రిచ్ మైండ్ సెట్‌లోకి మన ఆలోచన విధానం మారాలి. మారినప్పుడే మనం ఆటోమేటిక్‌గా అనుకున్న సక్సెస్ వస్తుంది. మనము రిచ్‌లోకి రావడం జరుగుతుంది. కాబట్టి అందరం కూడా సక్సెస్ తీసుకుందాము. మన ఆలోచన విధానం